నోనోదయ ఈసారి రాను చెయ్యనని అస్సలు చెప్పకూడదు. ఎప్పుడు పిక్నిక్ వేసినా చివరి నిమిషానికి వీడు పారిపోతున్నాడు. అవును సార్, పోయినసారి కూడా మనందరం పిక్నిక్ ఎంజాయ్ చేయటానికి ఖండాలా వెళ్లాల్సింది. మీ ఫ్రెండ్ మధ్యలో వచ్చి పెళ్లి చేసుకున్నారు. సరే ఈసారి పిక్నిక్ ప్లాన్ క్యాన్సిల్ అవ్వదు. సరే చెప్పండి, ఎక్కడికి వెళ్దాం? సార్ అది గోవా వెళ్దామా? అరే గోవా చాలా దూరంలో ఉంది. ఏసీపీ సార్ అస్సలు లీవ్ ఇవ్వరు. పక్కనే ఎక్కడో అక్కడికి వెళ్దాం. సార్ అలాగైతే మాతిరాని అలీబాగ్ వెళ్తాం. ఈ రెండు ప్లేసులు చాలా బాగుంటాయి. సార్ నేను నా వైఫ్ను కూడా నాతో పాటు తీసుకురావచ్చా? తీసుకురా. నీ డైట్ ని కంట్రోల్ చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. అరే సార్, పాప. అరే ఓ మై గాడ్, తనకి దెబ్బ తగిలింది. ఏమైంది తల్లి? స్ట్రోక్ కోల్పోయింది. ఏమైంది తనకి? పాపా కళ్ళు తెరు. పాపా వింటున్నావా? వెళ్ళి నీళ్ళు తీసుకురా. నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను. ఇలా చూడమ్మా, లే. సార్ తన కన్నే తెరవడం లేదు. ఒకవేళ తనకేమైనా అయిందా? ఇలా చూడు తల్లి. పల్స్ నార్మల్గా ఉంది. కళ్ళు తెరిచి చూడు. లే మెల్లగా. నీకు ఏమైందమ్మా? ఒళ్ళంతా ఒకటే రక్తంగా ఉంది. ఏమైంది? సార్ నేను చూస్తాను. పాపా ఇప్పుడు నేను నీ చెయ్యి చెక్ చేస్తాను, ఓకేనా? గుడ్ గర్ల్. సార్ ఇది వేరే ఎవరో రక్తం. ఏమంటే తన చేతుల్లో ఎక్కడా దెబ్బలు లేదు. అమ్మా నీ డ్రెస్ అంతా ఒళ్ళంతా ఈ రక్తం ఎలా వచ్చింది తల్లి? పాపం చాలా షాక్లో ఉంది, అందుకే మాట్లాడటం లేదు. పాకెట్లో లెటర్ ఉంది. దయచేసి నా కూతుర్ని కాపాడండి, తన ప్రాణాలకి ప్రమాదం అని రాసుంది. ఈ చిన్నపిల్ల ప్రాణాన్ని ఎవరు తీయాలని చూస్తున్నారు? ఓ పని చేద్దాం. ఇప్పుడు నేను నీకు వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను. వీళ్ళే నీ కొత్త ఫ్రెండ్స్. ఈయనే అభిజిత్ అంకుల్. ఇక్కడ చూడు, నేనే నీ ఫ్రెడీ అంకుల్. నాకు ఎప్పుడంతా లీవ్ దొరుకుతుందో అప్పుడు నేను నీలాంటి అందమైన పాపలతో బాగా క్రికెట్ ఆడతాను. బట్ సార్ ఈ కుట్టి పాపకి క్రికెట్ నచ్చదు అనుకుంటున్నాను. తను శ్రేయ తోటి బొమ్మలతో ఆడుకుంటుంది. ఆడుకుంటావు కదా? మీతో ఫ్రెండ్షిప్ చేయటం తనకి ఇష్టం లేదులా ఉంది. ఎందుకంటే తను నాతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. అవును కదమ్మా? ఇప్పుడు మేమందరం మా పేర్లు చెప్పేశాం. నీ పేరు చెప్తావా? ఓ ఇషి, వావ్, నీ పేరు చాలా అందంగా ఉంది. నీ పేరు ఏంటి? పాపా నా పేరు దయా. సరే అమ్మా, నాకొక్క విషయం చెప్పు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నాన్న వదిలేసి వెళ్ళారు. నాన్న? మీ నాన్నకి దెబ్బ తగిలిందా ఏంటి? చాలా రక్తం పోతుంది. రక్తమా? మీ మమ్మీ ఎక్కడా? వాళ్ళు పైన ఆకాశంలో నక్షత్రంలాగా మెరుస్తూ ఉన్నారు. మీ ఇల్లు ఎక్కడుందమ్మా? నేను మా నాన్న హోటల్లో స్టే చేస్తున్నాము. ఆ హోటల్ పేరేంటి? నువ్వు డాడీ ఏ హోటల్లో ఉంటున్నారమ్మా? అది ఒక పెద్ద హోటల్. 3 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఓహో, నీకు స్విమ్మింగ్ పూల్ అంటే అంత ఇష్టమా? భలే. ఈ చిన్నపిల్ల చెప్తోంది వింటుంటే తన తండ్రికి ఇంట్లో ప్రమాదం ఉందని అర్థమవుతోంది. అందుకే హోటల్లో స్టే చేస్తున్నారు. వీళ్ళ నాన్న ఇంత దూరం వస్తే లోపలికి రావచ్చుగా? ఎస్ సార్, కానీ హోటల్లో చెక్ ఇన్ చేయడానికి ముందే మన హెల్ప్ ఎందుకు తీసుకోవడం లేదు? ఏ విషయమైనా ఆయన కలిసిన తర్వాతే తెలుస్తుంది. అప్పటి వరకు ఆయన బతుకుంటే చాలు. టైం దొరికినప్పుడే ట్రీట్మెంట్ ఇచ్చేయాలి. పక్కన హాస్పిటల్ క్లినిక్ ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం. పెద్ద హోటల్స్ అన్నింటినీ కూడా చెక్ చేద్దాం. ఎక్కడ మూడు కంటే ఎక్కువ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయో ఆ ఫొటోస్ తీసి పాపకు చూపిద్దాం. సరే. ఇలా చూడు బంగారం, మీ నాన్నగారి పేరేంటి? నాన్నని పేరు పెట్టి పిలవను నేను. అలాగా? నువ్వు నాన్నని నాన్నని పిలుస్తావా? సరే, నాన్నని మిగతా వాళ్ళు ఎలా పిలుస్తారో చెప్పు. ఫ్రెండ్స్ ఎలా పిలుస్తారు? మయాంక్. సరే, ఇప్పుడు ఈ ఇషి కన్నా పూర్తి పేరేమిటి? ఇషి కుమార్. మయాంక్ కుమార్. సరే, మనము మాయాంక్ని చూసినా సరే అతన్ని ఎలా ఐడెంటిఫై చేసేది? పాపని మనతో పాటు తీసుకువెళ్ళాలి.
మేడం మేము సిఐడీస్. ఇక్కడ ఈరోజు మయాంక్ కుమార్ అనే పేరుతో ఎవరైనా అడ్మిట్ అయ్యారా? ఈ రోజు లేదా కొద్ది రోజుల క్రితం? కొద్దిసేపటి ముందే ఐసీయూలో అడ్మిట్ అయ్యారు. ఆయనకి ఏంటి ప్రాబ్లం? ఒక నిమిషం. డాక్టర్ ఎస్ డాక్టర్ అనుజ్, ఐసీయూలో ఉన్న పేషెంట్ మెహన్ కుమార్ గురించి తెలుసుకోవడానికి వీళ్ళొచ్చారు. హలో. డాక్టర్ గారు, నేను ఇన్స్పెక్టర్ దయా, సిఐడి. ఒక్క నిమిషం. శ్రేయ, పాపని కాస్త అటు తీసుకెళ్ళు. ఆయనకి ఏమైంది డాక్టర్? అతనికి చాలా దెబ్బ తగిలింది. అతన్ని చూస్తే ఎవరో అతన్ని కొట్టినట్టుగా ఉన్నారు. మేము పోలీస్కంతా ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళు వచ్చి ఖచ్చితంగా స్టేట్మెంట్ని తీసుకుంటారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ప్రమాదం నుంచి బయటపడ్డారు. మీరైతే ఇప్పుడు వెళ్ళి చూడొచ్చు. సరే రండి. ఏ వార్డ్ బాయ్, ఏమైంది? ఎందుకింత అరుపులు? డాక్టర్ సార్, పైనుంచి ఒక అమ్మాయి కిందకి దూకడానికి ప్రయత్నిస్తోంది. శ్రేయ, పాపతో ఇక్కడే ఉండు. దారి ఇవ్వండి. వెళ్ళండి త్వరగా. త్వరగా వెళ్ళండి వెళ్ళి చూడండి. సరే, ఆ అమ్మాయి ఎక్కడుంది? ఆ అమ్మాయి ఎక్కడుంది? సార్ ఐసీ రూమ్లో ఉన్నారు. ఐసీయూలోనా? ఏ ఆగో! ఈ అమ్మాయి తప్పించుకుని పారిపోయింది. తను ఇక్కడికి ఏం చేయడానికి వచ్చింది? ఈయన చనిపోయారు. ఆక్సిజన్ పైప్తో గొంతు నులివేశారు. ఎవరు చేశారు? సార్, వీడేవాడు మయాంక్ కుమార్. వీడినే వెతుకుతున్నారు. ఈయనే మయాన్ కుమారా? ఎస్ సార్. ఓ నో. సార్, అయితే ఆ అమ్మాయి మయాంక్ కుమార్ని చంపడానికి వచ్చింది. నిఖిల్, నువ్వు ఓ పని చేయి. ఈయన ఫోటో ఒకటి తీసుకో. ఆ ఫోటోని రిషికి చూపించు. ఈయన పాప తండ్రేనా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. దయా అంకుల్ ఎందుకు బాధతో ఉన్నారు? లేదమ్మా, అటువంటిదేం లేదు. నిఖిల్, చూడమ్మా, ఈ ఫోటోని చూడు. ఈయననే మీ నాన్న. హా, ఈయనే మా నాన్న. బాగా నిద్రలో ఉన్నారు. అవునమ్మా, నిద్రపోతున్నారు. ఈయనని లేవమని చెప్పండి. నిఖిల్, పాపను బయటికి తీసుకెళ్ళావు. అంకుల్ దగ్గరికి వెళ్ళు. ఏమైంది సార్? ఒక అమ్మాయి ఇషి వాళ్ళ నాన్నని చంపేసి వెళ్ళింది. ఏంటి సార్, తను ఐసీయూలోకి ఎలా వచ్చింది? ఈ టైంలో ఏ విజిటర్ అయినా రావచ్చు. అందుకే వాడు ఈజీగా లోపల వచ్చి ఉంటాడు. కానీ రిసెప్షన్లో డెఫినెట్గా ఎంట్రీ ఉంటుంది కదా? ఎంట్రీ ఉంటుంది సార్. అది లేకుండా మేమెవరిని లోపలికి పంపించాం. సరే, రిసెప్షన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా తీసుకురండి. ఏది మర్చిపోకండి. రిసెప్షన్ ఏరియాలో విజిటింగ్ అవర్స్ ఫుటేజ్ చూపించు. ఎస్ సార్. ఒక్క నిమిషం బాస్ చేయి. తనే ఆ అమ్మాయి. శ్రేయ, ఇషిని తీసుకురా. ఎస్ సార్. చిట్టి బంగారం. ఇషి డార్లింగ్, వచ్చేసారా? దయా అంకుల్, మీరు టీవీ చూస్తారా? అవునమ్మా, టీవీయే చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు కూడా టీవీ చూద్దు గాని. ఇది చూడు, ఈ ఆంటీ నీకు తెలుసా? లేదే. లేదా? సరే, వెళ్ళి కూర్చో. ఏం చేయాలో తెలుసుగా? ఏం చేయాలో తెలుసు సార్. గుడ్. చెప్పు పంకజ్. ఓకే ఓకే సరే, థ్యాంక్ యూ. ఏమైంది? సార్, ఇషియో వాళ్ళ నాన్న మయాంక్ కంఫర్ట్ ప్యాలెస్ హోటల్లో ఉన్నాడు.
ఆ హోటల్ నుంచి బయలుదేరడానికి ముందే మయాంక్కి ఒక కాల్ వచ్చింది. పంకజ్ ఆ ఫోన్ కాలే వెతుకుతున్నారు. ఎందుకమ్మా ఏమీ తినడం లేదు? నీకు నూడిల్స్ అంటే ఇష్టమేగా? ఆ? అయితే మరి ఇది ఫినిష్ చేయి. సరే, పాలు తాగుతావా? పాలు చాలా మంచివి, తాగావంటే బాగా స్ట్రాంగ్ అయిపోవచ్చు. నేను పాలు బాగా తాగుతాను, అందుకే ఇంత బలంగా ఉన్నాను. వద్దా? నాన్న ఎక్కడ ఉన్నారు? మీ నాన్న త్వరగా వచ్చేస్తారు. అరే ఏంటి ఫ్రెడీ, పాపకు డాన్స్ చేసి పాట పాడి చూపించు. ఫ్రెడీ అంకుల్ చాలా బాగా డాన్స్ చేస్తారు, పాట పాడతారు, చూస్తావా ఫ్రెడీ? అరెరే, నేను మర్చిపోయాను. నేను ఎంత చక్కగా డాన్స్ చేసి చూపిస్తాను. రెడీయా? రెడీ, ఇక్కడ చూడు. సబాష్. డాన్స్ చూస్తూ ఈ నూడిల్స్ తినేస్తావంట. వెరీ గుడ్. ఫ్రెడీ అంకుల్ డాన్స్ నీకు నచ్చిందా? ఇదిగో. మనసు బాగలేదు. ఎందుకమ్మా? ఎందుకు మనసు బాగాలేదు? డాడీ లేనందుకు. నీకు ఇది నచ్చలేదా? హే, ఏమిటి ఒళ్ళింత వేడిగా ఉంది? ఏమైంది? ఇషికి ఒంట్లో బాలేదు. ఒళ్ళు వేడిగా ఉంది. నేను వెంటనే డాక్టర్కి కాల్ చేస్తాను. హలో డాక్టర్ ప్రకాష్. మీరు వెంటనే బ్యూరోకి రాగలరా? అదేం కాదు, బ్యూరోకి ఒక చిన్న పిల్ల వచ్చింది. తనకిప్పుడు ఫీవర్గా ఉంది. మంచి విషయమే. సరే, వెయిట్ చేస్తాను. ఓకే, ప్లీజ్. అతను ఇక్కడే పక్కనే ఉన్నారంట. 1 అవర్లో వస్తానని చెప్పారు. నాకు ఇంజెక్షన్ అంటే భయం. సరే అమ్మా, భయపడకు. నేను మందులు అసలు తీసుకోను. దానికి ఎందుకు దానికంతా ఏడుస్తున్నావు? ఏం ఏడవకూడదమ్మా. కాదు. ఖచ్చితంగా మందు తీసుకోవాలి. మందు తీసుకుంటే ఇవన్నీ నయం అయిపోతాయి. సార్ చెప్పు శ్రేయ. సార్, నేను ఆ మయాంక్ కుమార్ గురించి తెలుసుకున్నాను. ఆయన పూణేలో ఉండే ఒక బిజినెస్ మ్యాన్. ఓ, పూనాలోంచి వచ్చారా? అంతకుడు పూనా నుంచి ముంబై వరకు ఫాలో అవుతూ వచ్చాడు. తన అమ్మాయిని కాపాడుకోవడం కోసం పూణే నుంచి ముంబై వరకు వచ్చారు. కానీ ఆ అంతకురాలు ఫ్రీగా తిరిగేంత వరకు ఇషి ప్రాణానికి ప్రమాదం ఉంది. తను ఇషిని ఏవైనా చేయాలనుకుంటే కూడా ఒక్కడే నేను తనని చంపేస్తాను. అరే డాక్టర్ ప్రకాష్. అభిజిత్ సార్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు. ఓ, తనేనా కొత్త పేషెంటు? చెక్ చేయండి సార్. సరే. ఏమైందమ్మా నీకు? ఒళ్ళు వేడిగా ఉంది. చిన్న పాప, నీ చేయి చూపించి చూస్తాను. భయపడేలా ఏమీ లేదు. స్లైట్ ఫీవర్ ఉంది. మందులు రాసిస్తాను, నయమైపోతుంది. నాకు తెలిసినంత వరకు బాగా నిద్ర కావాలి. 8-10 గంటలు. ఏమ్మా చిట్టి తల్లి? నా పేరు బొమ్మకొట్టి కాదు, నా పేరు ఇషి. సరే ఇషిరాని, ఇప్పుడు సంతోషమా? డాక్టర్ సార్, మీరు ఆ మందు పేరు చెప్పారంటే నేను కొని తీసుకొస్తాను. తప్పకుండా. సరే సార్, మీ ఫీజు ఎంతో చెప్తారా? ఊరికే ఉండండి, టైం ఉన్నప్పుడు డిన్నర్కి పిలవండి, అది చాలు. సరే, నేను వెళ్తాను. రండి. థ్యాంక్ యూ. చూసావా? నో ఇంజెక్షన్, నో మెడిసిన్. చెప్పండి. సార్, నాకు ఈ చెక్ని క్యాష్గా మార్చాలి. మేడం, ఇక్కడే వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే, నుంచున్నారా? కూర్చోండి మేడం. షూర్. ఏమైనా తీసుకుంటారా? వద్దు సార్, నాకు టైం అవుతుంది. సరే, వెయిట్ చేయండి, నేను 2 మినిట్స్లో వచ్చేస్తాను. ప్లీజ్ కాస్త త్వరగా. ఏసీపీ ప్రతిమన్. సార్, నేను TZMA బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నాను. మేనేజర్ చెప్పండి. ఆయన చెప్పినట్టే ఇక్కడ జరుగుతోంది సార్. సార్, మా బ్రాంచ్కి ఒక అమ్మాయి వచ్చింది. తను మయాంక్ కుమార్ అకౌంట్ నుండి 40 లక్షలు తీయడానికి వచ్చింది సార్. ఒక పని చేయండి, వెళ్ళి లాగి పట్టుకోండి. మేము వెంటనే బయలుదేరొస్తాం. ఓకే సార్. ఇవిగోండి మేడం, 40 lakhs. కావాలంటే లెక్క పెట్టుకోండి. లేదు లేదు, దానికి అవసరం లేదు. మీ బ్యాంక్ తన కస్టమర్స్ని ఎప్పుడూ మోసం చేయదని నాకు బాగానే తెలుసు. అవును మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ మ్యామ్. చెప్పండి. హలో ఏసీపీ సార్, ఆ అమ్మాయి ఇప్పుడే బ్యాంక్ నుండి బయటకు వచ్చింది. తను బ్లూ డ్రెస్ వేసుకుంది. తన చేతిలో గ్రే కలర్ బ్రీఫ్ కేస్ ఉంది సార్.
సరే 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 థ్యాంక్ యూ. అందరూ వినండి. అమ్మాయి బ్లూ డ్రెస్ వేసుకుంది, అలాగే తన చేతిలో ఒక బ్యాగ్ ఉంది. సార్, అమ్మాయి వస్తుంది. ఈ అమ్మాయి ఏమీ మేకని చంపలేదు. సార్ వాడిని అరెస్ట్ చేయమంటారా? వద్దు జయవంతి, ఆ అమ్మాయిని మనం అరెస్ట్ చేయకూడదు. మనం తనని ఫాలో అవుదాం. సార్ మనం తన్ని అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా సార్, ఎందుకని మనం ఇప్పుడు ఫాలో చేయాలి? జయవంతి, తనని పట్టుకొని ప్రయోజనం లేదు. ఇప్పుడు కూడా మయాక్ అకౌంట్లోంచి 40 లక్షల రూపాయలు విత్డ్రా చేసింది కదా, ఆ డబ్బు తీసుకొని ఎవరిని కలుస్తుంది, ఎందుకోసం కలుస్తుంది, ఏం చేయబోతుంది, అదే మనం తెలుసుకోవాలి. సార్, తను జగత్ నగర్కి వెళ్తోందనుకుంటా. అక్కడ ఎవరు ఉండరు కదా సార్? చూద్దాం అసలు ఏం జరుగుతుందో. ఆ బండిని మాత్రం ఫాలో అవుతూ ఉండు. ఎందుకని ఇక్కడి నుంచి ఉంది? ఒకవేళ కారులో పెట్రోల్ అయిపోయిందో? ఈ అమ్మాయి ఖచ్చితంగా ఎవరి కోసం అక్కడ వెయిట్ చేస్తుంది. అవును సార్, మయాంక్ని చంపిన ఆ గర్ల్ కోసం వెయిట్ చేస్తుందేమో. అయ్యుండొచ్చు. సార్, మీరు చెప్పింది కరెక్టే. అక్కడ చూడండి, పార్ట్నర్ వచ్చేసాడు. ఇదిగో. అదేంటి సార్, వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు? సరే, మన టైం వచ్చింది, పద. నేను ఇంత చేశాను, క్యాష్ నీకే కదా అయితే ఇచ్చాను. నాకేంటి? ఎందుకు? నాకే బాగానే సమస్య ఉంది. లేదు. నువ్వేం ఇంత ఊరికే పెద్ద పని చేయలేదు. ఊరికే చేయలేదు. డబ్బు తీసుకునే Shut up. చేసేవు. నేను నువ్వు డబ్బు ఇస్తున్నాను. ఏం అర్థమైందా నీకు? జరుగుతోంది? ఈ సిటీకి ఏమైంది? రోడ్లో వెళ్తున్న వాడు కూడా అడుగుతున్నాడు. అరే, మమ్మల్ని మర్చిపోయారా? మన ఫ్రెండ్షిప్ పాతకాలపు ఫ్రెండ్షిప్ కదా. సిఐడీలు మమ్మల్ని మర్చిపోయారు. సిఐడి? అవును, సిఐడినే. మయంగిని హత్య చేసి వాడి డబ్బు తీసుకునే ఊరి నుంచి పారిపోదాం అనుకుంటున్నావా? చెప్పు. ఏంటి? మయాంక్ చనిపోయాడా? మీరేమంటున్నారు? నేనెందుకు మయాంక్ని చంపుతాను? నేను తన్ని లవ్ చేశాను. ఇదంతా అబద్ధం అని చెప్పండి. మయాంక్ చనిపోయి ఉంటాడు. అది కాదు, మయాక మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. ఎంతగా ప్రేమిస్తుందంటే అతను అడగకుండా అతని అకౌంట్లో వచ్చి 40 లక్షలు తీయటానికి అంతగా ప్రేమిస్తుంది తను. అంతే కదా. దాని తర్వాత ఏంటంటే తనకి మయాక చనిపోయిన విషయం కూడా తెలియదంట తనకి. ఇక్కడ చూడండి సార్, ఈ విషయానికి నాకు ఏం సంబంధం? అది కరెక్టేనయ్యా. మీ ఇద్దరితో కలిసి ఉండే ఇంకొక మనిషి ఎక్కడ? మూడో వ్యక్తి ఎవరు? చూడండి, తనే ఆ అమ్మాయి. తనే మయాంక్ని చంపింది. తనే మూడో వ్యక్తి. తాను మయాంక్కి చెప్పిందా? సార్, నేను ఆ అమ్మాయిని ఇప్పటివరకు చూడలేదు. నువ్వెప్పుడు చూడలేదా? సరే సరే, పర్వాలేదులే. ఆ అమ్మాయిని నిన్ను త్వరగానే కలిపేస్తాను. మన ఊర్లో ట్రాఫిక్ గురించి అసలు అడగొద్దు మేడం. అది కూడా పార్కింగ్ దొరకట్లేదు. అది కూడా రోడ్లంతా పల్లాలుగా ఉంటున్నాయి. రోజంతా ట్యాక్సీ తోలితే నడుము పగిలిపోతుందండి. అన్నా, ఇదిగో ఈ సైడ్ ఆపండి. అరే, ఇది అదే అమ్మాయి.
సిఐడి వాళ్ళు వెతుకుతున్నారా? ఏదో జరుగుతుంది. హలో, సిఐడినా? మేడం 2 నిమిషాలు వెయిట్ చేయండి, ఏం జరిగిందో చూస్తాను. ఒక్క నిమిషం ఉండండి. వాడు పరిగెట్టే స్టైల్ని బట్టే నాకు ముందే అర్థమైపోయింది. వీడు అమ్మాయి కాదు, అబ్బాయి. పూనమ్ ఆంటీ, మీకు ఏమైంది? మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఏం లేదమ్మా, కాస్త నన్ను ఒంటరిగా వదిలే. రారా తల్లి రా. రండి, మనం అక్కడికి వెళ్ళి ఆడుకుంటాం, సరేనా? పూనమ్ ఆంటీకి ఏమైంది? ఏం లేదు. నీకు సిగ్గుగా లేదా? చిన్నపిల్లతో ఇలా మాట్లాడతారా? ప్లీజ్, ఎవరితో ఎలా మాట్లాడాలో మీరు నాకు నేర్పించొద్దు. ఇంత పొగరు నీకు పనికిరాదు. మయాంకాని పెళ్లి చేసుకోవాలనుకున్నా కదా. పెళ్ళైన తర్వాత నువ్వు పిల్లలతో కూడా ఇలాగే నడుచుకుంటావా? అందుకునే మయాంక్ని పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నేను వికాస్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. లేదు సార్, అలాంటిది ఏమీ లేదు. అలాగా? మరి ప్రతి ఈవినింగ్ నాతో ఎందుకు కాఫీ తాగడానికి వస్తావు? ఇక్కడ చూడండి సార్, నాకు ఈ పిల్లకి ఏ సంబంధం లేదు. నాకు ఈ మాయాంక్ ఎవరని కూడా తెలియదు సార్. 2-3 సార్లు ఈ పేరును తనే నాకు చెప్పింది. సార్, ఆయన చెప్పింది నిజమే. తను మయాంక్ని చూసిందే లేదు. కాస్త మీరు నాతో రండి. సార్, నాన్న ఇషే, నువ్వెప్పుడైనా వికాస్ అంకుల్ని చూసావా? చూడలేదే. సరే, నువ్వు ఆడుకో. సార్ ఇప్పుడైనా నమ్మండి, నేను నిర్దోషిని. నేను మయాంక్ని. సరే, ప్రస్తుతానికి మీరు వెళ్ళండి. కానీ ఎప్పుడైనా అవసరపడితే
నిన్ను మళ్ళీ ఇక్కడికి పిలవాల్సి వస్తుంది. భలే అదరకొడుతున్నావే. నీ ప్రేమను అభినందించే తీరాలి. ఇంతకుముందు మయాంక్ వెనకాల తిరిగావు, తర్వాత హఠాత్తుగా వికాస్ వెనకాల తిరుగుతూ మొదలుపెట్టావు. నాకు తెలుసు, ఇది తెలిసిన తర్వాత మీరు నన్ను అసహించుకుంటారు. కానీ ఇదే నిజం. నేను మయాంక్ని లవ్ చేయలేదు. నేను తన డబ్బుల కోసమే తనతో ఉన్నాను. లేకపోతే 2 బిడ్డల తండ్రితో నేను... ఒక్క నిమిషం, ఇప్పుడేమన్నారు? మయన్కి 2 పిల్లలా? అవును, ఈషి ఇంకా తన బ్రదర్. మీరేంటి అలా ఆశ్చర్యపోతున్నారు? శ్రేయ, ఇషి, నీకో బ్రదర్ ఉన్నాడా? లేదు. ఇషి అలా ఎవరూ లేరని చెప్తోంది. నేను తను చూసిందే లేదు. కానీ అబ్బాయి ఉన్నాడని మయాంకే చెప్పాడు. ఇంకా రాము చిన్నాన్న గురించి కూడా నాతో చెప్పాడు. అవును, ఈ రాము ఎవరు? సార్, నాకు దాని గురించి తెలీదు. సచిన్, జయవంతి, బాగా చెక్ చేయండి. మూలలు బాగా చెక్ చేయండి. ఎస్ సార్. సార్, ఆ, వీళ్ళు మయాంక్ నైబర్స్. రండి. నాకు ఒక విషయం చెప్పండి. మయాంక్ అసలు ఈ ఇంట్లో ఎన్ని సంవత్సరాలుగా ఉంటూ వస్తున్నాడు? దాదాపు 10-12 సంవత్సరాలు ఉంటుంది. అది సరే, మయన్ సారికి ముందు డివోర్స్ అయ్యింది కదా? అవునండి, ఇది జరిగి 9 years అవుతుంది. మమత తన మొదటి భర్త కెనడా షిఫ్ట్ అయింది. ఆ తర్వాత మాకేం తెలియదు. ఆవిడికి ఏమైనా పిల్లాడు ఏమైనా ఉన్నాడా? లేదు సార్, వాళ్ళకి ఒకే ఒక కూతురు, ఇషి. మను సార్, రూమ్లో ఈ బ్రేస్లెట్ దొరికింది. ఇందులో మను అని రాస్తుంది. మను? మీలో ఎవరికైనా మను తెలుసా? లేదు సార్, ఈ పేరులో ఎలాంటి రిలేటివ్స్ లేరు. సరే, ఇతని దగ్గర మంచి పనివాడు ఉన్నాడు, రాము. వాడి గురించి మీకేమైనా తెలుసా? లేదు సార్, ఈ పేరులో ఎలాంటి పనోళ్ళు లేరు సార్. అలా ఉండటానికి ఛాన్సే లేదే. మయాంక్ ఈ ఇంటికి రాకముందు అసలు అతను ఎక్కడున్నాడో అక్కడ ఒకవేళ ఈ రామ్ అనేవాడు ఉంటుంటాడు. సార్, మయాంక్ మాజీ నేబర్స్ చెప్పారు ఆ రాము ఈ అంబావాడిలో ఉన్నారంట. వెతికి చూద్దాం సచిన్. ఆ రాము అనేవాడి గురించి మనకు ఖచ్చితంగా ఏదైనా తెలుస్తుంది. అనయ్య, చెప్పండి. ఇక్కడ రాము అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఆ పేరులో ఇక్కడ ఎవరు లేరు. ఒక్క నిమిషం. చెప్పండి. మొదట ఉండేవాడు, 10 సంవత్సరాల ముందు ఉండేవాడు. మీరందరూ? మేము సిఐడీస్. అంటే ఈ రాము గురించి మీ అందరికీ తెలిసిపోయిందా? అలా అయితే ఏంటి? రాముకేమైంది? అసలు ఏమైనా జరిగిందా ఏంటి? వాడు ఓనర్ కూతుర్ని తీసుకువెళ్లి పారిపోయినట్టు విన్నాము. వాడు పాపతో పాటు ఇక్కడికి వచ్చాడు. వాడు అంతా తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒకవేళ పాపం తీసుకుని ఊరికి వెళ్ళుండొచ్చు. ఆ తర్వాత తిరిగి రాలేదు. సార్, ఒకవేళ మయాంక్ కొడుకుని రాము కిడ్నాప్ చేసుంటే తర్వాత మయాంక్ తన కొడుకు గురించి ఫోన్లో రాముతో మాట్లాడుంటాడు. రాముకి ఆ కుర్రాడు గురించి ఏమన్నా తెలిసి వచ్చి ఉంటుందా అని వెయిట్ చేశాడు. అది అసలు అలా ఉన్నాయండి. రాము ఊరు ఎక్కడ? సార్, ఇక్కడి నుంచి దగ్గర 150 కిలోమీటర్లు, కేతన్ గఢ్. సార్, నాకు ఒక విషయం అర్థం కాలేదు. మయాంక్ ఎందుకని మనో కనిపించకుండా పోయిన ఏ రిపోర్టు ఇవ్వలేదు? అదే కదా సమస్య. వేరే ఏదో తప్పు ఇక్కడ అసలు జరుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్. చెప్పండి సార్. బ్రదర్, ఇక్కడ రాము ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసా? సార్, అదిగో అక్కడున్నారు. ఐ సీ. థ్యాంక్ యూ. మీరే రాము గారా? అవును, నేను మీకు తెలుసా? కొన్ని సంవత్సరాల క్రితం మీరు చేసిన అల్లరంతా మాకు బాగా తెలుసు. మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. మీ ఓనరు మయాంక్
అతని కొడుకుని మీరే కిడ్నాప్ చేశారు. లేదండి, అలా ఏమీ నేను చేయలేదు. చూడండి, మేము సిఐడీస్ కాబట్టి అబద్ధం చెప్పి మీరు తప్పించుకోవడానికి లేదు. సిఐడినా? నేను నిజం చెప్తాను సార్. నేను మయాంక్ సార్ కొడుకుని కిడ్నాప్ చేయలేదు సార్. చెప్పాలంటే ఆయనే నాకు అప్పగిచ్చారు సార్. ఒక నాన్న పిల్లని మీ దగ్గరికి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంటుంది కదా. అలా అంతా కాదు సార్, ఆయనే నాకు డబ్బులు పంపిస్తారు. ఎందుకంటే నేను రోహన్ని బాగా చూసుకోవాలి కదా. రోహన్? ఈ రోహన్ ఎవరు? మేము అతన్ని ముద్దుగా మనో అని పిలుస్తాం. నిజమైన పేరు రోహన్. సరే, ఈ మయాంక్ రోహన్ ఎందుకని నీ దగ్గర అప్పచెప్పాడు? సార్, అతనికి జీవితంలో అతనికి ప్రమాదం ఉందట. తను భయపడి జీవిస్తున్నట్టు తను కొడుకు కూడా భయపడి జీవించకూడదని అనుకున్నారు. ఎవరి నుండి ప్రమాదం వచ్చింది? నాకు తెలియదు సార్. సరే, రోహన్ని కొంచెం పిలవండి. సార్, వాడు ఇక్కడ లేడు, ముంబైలో ఉంటున్నాడు. ఏంటది? ముంబైలో ఉన్నాడా? ఒక చిన్న కుర్రాన్ని నువ్వు ఒంటరిగా వదిలిపెట్టావే. చంటి బిడ్డనా? వాడు బాగా పెరిగిన యువకుడు సార్. సార్, వాడు బాగా చూసుకోగలడు. 25 ఏళ్ళు అవుతుంది కదా. ఏంటి 24 గానీ 25 వయసు అవుతుందా? వాడు సార్ మొదటి భార్య కొడుకు సార్. వాడి ఫోటో నీ దగ్గర ఉందా? ఉంది సార్. ఇదిగో అది వెళ్ళి తీసుకురా. ఏంటి? వీడు రోహన. మీకు ఇతను తెలుసా? రాము, వీడే వాళ్ళ బాబు మయాంక్ని చంపింది. మయాంక్ సార్ చనిపోయారా? అవును, కొడుకు చేతులతో. అలా జరిగే అవకాశం లేదు సార్. ఈ అమాయకుడికి అసలు ఏం తెలియదు సార్. మయాంకే తన తండ్రిని వాడికి తెలియదు సార్. ఏంటి? నేను ఈ అబ్బాయిని సిటీకి అసలు పంపించకూడదు. ఒక పని చెయ్యి, నువ్వు బట్టలు సర్దుకొని మాతోరా, ఊరికి వెళదాం త్వరగా. సరే, ఆ మయాంక్ని రోహన్ చంపాడంటే మరి ఇషిని చంపడానికి కూడా వాడే ట్రై చేస్తున్నాడా? సచ్చిని కథ ఎటు మలుపు తిరిగినా సరే, కానీ ఈషి శరీరం మీద చిన్న గీటు కూడా పడకూడదు, గీటు కూడా పడనివ్వకూడదు. దయా అంకుల్, మీరు చెడ్డవారు. ఏంటమ్మా, నేనెందుకు చెడ్డవాణ్ణయ్యాను? ఎందుకంటే మీరు నాకు ఆ రోజు ప్రామిస్ చేశారు, మీరు ఐస్ క్రీమ్ కొని ఇస్తారని. ఓ అవును కదా. ఇప్పుడు నేను నీకు మళ్ళీ ప్రామిస్ చేస్తున్నాను, ఈసారి నేను వచ్చేటప్పుడు నీకు ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. ఎప్పుడు? ఇప్పుడే. కానీ అంతకంటే ముందు నేను అడిగే ప్రశ్నకి నువ్వు సమాధానాలు చెప్పాలి. గుడ్ గర్ల్. ఇషి బంగారం, వీడు నీకు తెలుసా అమ్మా? తెలుసు. ఈయన ఒక రోజు చాక్లెట్ కొని ఇవ్వడానికి తీసుకెళ్లారు, కానీ కొనివ్వలేదు. నన్ను గదిలోకి బంధించారు. నేను గదిలో ఏడుస్తూ కూర్చున్నాను. తర్వాత నాన్న నెక్స్ట్ డే వచ్చారు. అలాగే అక్కడి నుంచి నన్ను తీసుకెళ్లారు. ఇదిగో తిను. ఈ రోహన్ ఎలాంటి వాడు సార్? కన్న తండ్రినే చంపేశాడు, ఇంకా తనతో పుట్టిన చెల్లెల్ని కిడ్నాప్ చేశాడు. ఒక్కసారి మన చేతికి చిక్కితే చాలు, తర్వాత వాడి పరిస్థితి ఏమవుతుందో చూడు. అయ్యో, ఏమైందమ్మా? ఏమైంది? గొంతులో ఏదో ఇరుకుందా చూడండి. పాపకి నీళ్ళు కొంచెం మంచినీళ్ళు తాగు. ఇప్పుడు తగ్గిందా? డాక్టర్ అంకుల్ని పిలవనా? ఓహో, ఏంటి దయా అంకుల్ మీరు? వీటికంతా మీరు టెన్షన్ తీసుకోవద్దు. కొంచెం తగ్గు వచ్చింది అంతేగా. అది కూడా కరెక్టే. నేను ఇప్పుడు ఇషిని తీసుకువెళ్ళి ఐస్ క్రీమ్ కొనిస్తానే. పంకజ్ సార్, పాపం తీసుకువెళ్ళి ఐస్ క్రీమ్ కొనివ్వు. రా బంగారం. నేను మీతో రాను, నన్ను దయా అంకుల్ తీసుకెళ్తారు. చూడమ్మా, దయా అంకుల్కి అర్జెంటుగా ఒక పని వచ్చేది. ఓకే, ఈ రోజు నీకు పంకజ్ అంకుల్ ఐస్ క్రీమ్ కొనిస్తారు. ఓకేనా? పద. ఈ రోజు నీకు ఐస్ క్రీమ్ పంకజ్ అంకుల్ కొనిస్తారు. పంకజ్ అంకుల్తో వెళ్ళు. పద వెళ్దాం. ఐస్ క్రీమ్.
సరే, రోహన్ దొరికేంత వరకు నేను ప్రశాంతంగా నిద్రపోలేను. రాము రాము అంకుల్ రాము అంకుల్ పదండి. రండి రాము. సార్, నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చారు? మీతో పని ఉండే పిలిపించాను. నేనొచ్చి ఒక మామూలు మనిషిని. నేనెలా మీకు సాయం చేస్తాను సార్? చెయ్యొచ్చు, చాలా పని చెయ్యొచ్చు. రోహన్కి ఫోన్ చేయి. వాడితో నువ్వు మీట్ అవ్వాలని చెప్పు. ఈ రోహన్ మన చేతికి దొరికితే చాలు, వాడికి నేనిచ్చే డోస్ని వాడు జీవితాంతం మర్చిపోలేడు. రే నిన్నే, ఆగు, మర్యాదగా ఆగురా. ఇదిగో నిన్నే, ఆగమని చెప్తానుగా, ఆగు. రే ఆగురా, ఆగురా. ఎక్కడికి రా పారిపోతున్నావు? ఆగు, నిన్ను వదలకరా, కాల్చి. అది ఏంటి గన్ సౌండ్ వినిపిస్తోంది? ఐస్ క్రీమ్. వావ్! ఇషి, ఏ ఐస్ క్రీమ్ కావాలి? త్వరగా చెప్పు. మిల్కా, గ్రీనా, ఎల్లోవా, రెడ్డా? రెడ్, పింక్. నీకు గ్రీన్ కావాలా? అవును. అరేరే, వెరీ గుడ్. అంకుల్ దగ్గర మనం క్రీమ్ అడుగుదాం. అంకుల్, క్రీమీగా ఒక గ్రీన్ ఐస్ క్రీమ్ ఇవ్వండి. చెప్పు నిఖిల్. అలాగా, రోహన్కి ప్రమాదం లేదా? సంతోషం. వాడు కళ్ళు తెరిచిన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేయి. ఓకే ఓకే ఓకే. పాపా, నువ్వు లోపలెళ్ళి కూర్చుని ఐస్ క్రీమ్ తిను. నేను వెళ్ళి ఆంటీకి హెల్ప్ చేస్తాను, సరేనా? ఇక్కడే ఉండు. ఏమైంది? లేవండి. ఎలా పడ్డారు? ఎవరో తెలీదండి, అలాగే నన్ను తోసేసి ఎవరిది? వెళ్ళిపోయాడు. ఎవరని చూపించండి. ఇషి ఇషి ఇషి, అరే, ఇక్కడ ఒక చిన్న పాప ఉండేది కదా, అది ఎక్కడికి వెళ్ళింది? తెలీదు సార్, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఇదిగోండి సార్ ఐస్ క్రీమ్. అదంతా తీసుకుని చెత్తలో వెయ్యా. ఇషి, 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 అయ్యో, దయా సార్. పంకజ్, చెప్పు, ఏమైంది? ఏంటి? కానీ ఎలా? పంకజ్, ఎందుకు ఇలా బాధ్యత లేకుండా ఉన్నావు? నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. ముందు ఫోన్ పెట్టావు. అన్నోన్ నెంబర్ ఏమిటి? హలో హలో చెప్పి సమయాన్ని వృధా చెయ్యొద్దు. ఎవరు? ఈషి ప్రాణాలకి ప్రమాదం. ఊపిరిని ఎప్పుడైనా వదిలేస్తుంది. ఇలా చూడు, ఈషీకి గనక ఏమైనా అయిందో నువ్వు ప్రాణాలతో బ్రతుకుండో గుర్తుంచుకో. బెదిరించొద్దు దయా, ఇక్కడున్నది నేనున్నాను. ఎవరు నువ్వు? నీకేం కావాలి? రోహన్ని తీసుకొచ్చి ఈషిని తీసుకెళ్ళు. హలో హలో హలో. ఏం బాబు, చాలాసేపు వెయిట్ చేసావా? అదంతా ఏం కాదు, మీరు వెయిట్ చేయనివ్వరు కదా. నువ్వా ఇలాగైనా మోసం చేస్తావు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, మోసం చేసేవాడిని మోసం చెయ్యాలి. రోహన్, పారిపోకాగో. నన్ను వెళ్ళనివ్వు, నన్ను వెళ్ళనివ్వు. వెళ్ళనివ్వు. వదలా వెళ్ళనిస్తాను రా. ముందు ఈషి ఎక్కడుందో చెప్పు.
మయాంకేమో నా కొడుకుని చంపేశాడు సార్. నేను ప్రతీకారం తీయాలనుకున్నాను. నేను రాము అంకుల్కి డబ్బులిచ్చాను. మయాంక్ కొడుకు రోహంత్ మనసులో మయాంక్ ఎదురుగా కక్షను పెంచాడు. ఆ రోజే నా కల నిజమైంది. ఆ రోజు మయాంక్ కొడుకు రోహన్ ఐసీయూలో మయాంక్నే చంపాడు. ఆశ్చర్యంగా ఉంది. ఒక అబ్బాయి చేత్తో ఓ పిల్లని చంపించావు. నేను రోహన్ని కూడా చంపుదామనే ప్లాన్ చేశాను. కానీ నా మనుషులు నా దగ్గర లాకెట్ తీసుకొచ్చి చూపించారు. అప్పుడే నాకు తెలిసింది. నేను ఆ లాకెట్ని చిన్న వయసులో నా కొడుకు మెడలో వేశాను. ఆ తర్వాత వికాస్ సార్ నాకు ఫోన్ చేసి అడిగారు, వాడి మెడలో లాకెట్ ఎప్పటి నుంచి ఉందని అడిగారు. నేను ఆయనకి చెప్పాను, అది రోహన్ లాకెట్, అంతేకాకుండా అది చిన్నప్పటి నుంచి వాడి మెడలో ఉందన్నాను. అప్పుడే సార్ నేను గ్రహించాను, మయాంక్ నా కొడుకుని చంపలేదు. చెప్పాలంటే మయాంక్ నా కొడుకుని పువ్వులాగా పెంచాడు. నా ప్రతీకారం తీసుకునే బుద్ధి నా గొంతునే పిసికేస్తుంది. నేను అనుకోని కూడా చూడలేదు. పొగ తీర్చుకునే నిప్పు అన్నిటినీ ఆర్పేస్తోంది. విషయాన్ని ముందే నువ్వు అర్థం చేసుకుని ఉండాల్సిందే. ఈ పాటికి అంతా తెలిసి ఉంటుందిలే. ఇషిని నువ్వే కిడ్నాప్ చేసావా? ఇలా చూడు, ఈ బిల్డింగ్కి ఎలా వచ్చావో చెప్పు. నాకు వార్డ్ బాయ్ విషయం అంతా చెప్పాడు. వాడు నాన్న కోసం పనిచేస్తున్నాడు. సిఐడి వాళ్ళు ఇషికి బదులుగా నన్ను అడుగుతారని చెప్పాడు. కానీ ఎప్పుడు అదంతా జరగలేదు. వెంటనే ఇతన్ని కాపాడడానికి నేను ఇక్కడికొచ్చాను. ఇంత తెలివిని మంచి విషయానికి వాడున్నావంటే నువ్వు జైలుకి వెళ్ళుండేవాడివి కాదు. కోర్టు నీకు దారుణమైన శిక్షని ఇస్తుంది. ఉరి శిక్ష ఇచ్చే అవకాశం ఉంది. తీసుకువెళ్ళండి. అరే ఇషి డార్లింగ్. దయా అంకుల్, నాన్న ఎప్పుడు వస్తారు? చూడమ్మా, డాడీ త్వరగానే వచ్చేస్తారు. అంతవరకు నువ్వు శ్రేయ ఆంటీ వాళ్ళ ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? కాదు, నేను మీతోనే ఉంటాను. ఇద్దరం కలిసి ఆడుకుందాం, అల్లరి చేద్దాం. సరే, పర్వాలేదు, రామ్మా. ఇషి తల్లి నాతో పాటే ఉండొచ్చు. నీతో పాటు ఆడుకోవడానికి చాలా మంది వస్తారు. బోల్డ్ అని టాయ్స్ కూడా తెస్తారు, ఓకే? సరే, ఎక్కువ ఐస్ క్రీమ్ తినచ్చు. గుడ్ గర్ల్.